హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములో కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి విపరీతమైన గాలుపులు వేస్తూ ఉన్నాయి. వయసు పైబడిందో మనకి ఆరోగ్యం ఇదివరలో సహకరించట్లేదు అండి. వయసు పైబడిన దానికంటే బట్టి సహకరించట్లా. చీటికి మాటికి విరోచనాలు, నీళ్ళ విరోచనాలు కింద రావటం, తాగే మధ్యలో ప్రాబ్లం రావచ్చు, రకరకాలుగా ఉంటుంది. ఏదేమైనా యాసంకాలం మనం మంచి గోల్పు నడిపోతున్నాం. ఒక గంట కాడ చేయలేనటువంటి పరిస్థితి. ఒక అరగంట వాక్యం చెప్పి ముగించేసుకుందాం. టైం 12-10 అయింది. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదండి? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? వెనకాల ఉన్న వాళ్ళు అందరూ బాగున్నారా? యేసు గారు ఆరోగ్యం బాగుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాలం సమయంలో కొద్ది మాటలు మనం జాగ్రత్తగా విందాం. వాక్యం చదవగలిగిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాక్యం బైబిల్ చదువుకోండి. ఏంటంటే సరే, సరే, దేవుని వాక్యానికి వెళదాం. అమ్మా, వాక్యం చదువుతావా? వాక్యము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. జాగ్రత్తగా దేవుని నడిపింపుని బట్టి కొద్ది వాక్యాన్ని వెళ్తాను. నాకైతే బాగాలేదు. నాకు పొద్దున్న 4 మోషన్స్ అయినాయి అనుకోకుండాను. ఆ బిళ్ళ ఇప్పుడే వచ్చి ముందు వేసుకున్నానండి. అయినా తేడాగానే ఉంది. వాతావరణం బాగాలేదు. అయ్యా ఏమండి, చదవరా, నువ్వు చదవరా. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. అంతటా ప్రవక్త శిశువులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనుడి చనిపోయాను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు ఆ 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకి మొరపెట్టగా. చాలు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించను గాక. ఆమేన్. చదవబడిన వాక్యాలు ప్రియమైన వారులారా జాగ్రత్తగా గమనించుదాం. ఇక్కడ ఒక దైవజనుడితో పరిచారకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుని సేవకుడికి కూడా చేదోడు ఓదోడుగా ఉంటూ పరిచర్య చేస్తూ మంచికి చెడ్డకి కొంత చేదోడుగా ఉంటున్నాడు. ఆ రోజుల్లో ఆ విధంగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఇది లేదు. ఎందుకంటే సేవకుడు ఒకవేళ నీరసంగా ఉండే ఒకవేళ లేవలేదు అనుకోండి, అది పరిచారకుడు సహకారిగా ఉండేటువంటి పరిచారకుడు పనిచేసేవాడు. అలాగే సేవకుడికి పరిచారకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతో నమ్మకంగా యథార్థంగా దైవభక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఏదో అనుకోని విధంగా ఏదో ఒక నీరసం చేసింది. నీరసం అనేటువంటిది దీన్ని ఎవరు నమ్ముకున్నవాడికి రావచ్చు, నమ్మలు లేని వాడికి కూడా రావచ్చు. అదేవిధంగా ఆయనకి ఏదో కొంచెం నీరసం వచ్చింది, కొంచెం చిన్న రోగం వచ్చింది. ఆ వ్యాధి నిమిత్తమే అతని భార్య చాలా చోట్ల డబ్బులు అప్పులు చేసి తన భర్తను బతికించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు తెచ్చింది. తన భర్తకి వైద్యం చేయించింది. తిరగని చోటంటూ లేదు, వెళ్ళని చోటంటూ లేదు, వెళ్ళని రోజంటూ లేదు, తిరగని రోజంటూ లేదు. పాపం చాలా బాధపడ్డది. ఎవరి కోసం? తన భర్త కోసం. ఓన్లే మరి భర్త బాగోలేదు అని పెంటలో పాడేసుకోరు కదా. ఎవరు భర్త బాగోలేదని చెప్పని వదిలిపెట్టుకోరు కదా. కష్టకాలంలో ఉన్నప్పుడు భర్త మరి నిన్ను పోషించి సంరక్షించి అన్ని విధాలుగా చూసినట్టు భర్త మూలపడిపోతే ఏ భార్య అయినా భర్తను విడిచిపెట్టి బయటకు పోతుందండి? ఎప్పటికీ పోతుంది. కారణం ఏంటంటే ఆమె యొక్క గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నప్పులైనా పర్లా, చివరిన ఆస్తి అంతా ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నా పర్లేదు, నా భర్త బతుకుంటే చాలు అని అనుకుంది. మంచి యథార్థవంతురాలైనటువంటి దైవభక్తురాలు ఆమె. అయితే తన భర్త కోసం శతవిధాల ప్రయత్నం చేసి ఎక్కడ దొరికితే అక్కడ అప్పులెట్టుకొచ్చి
భర్తకి వైద్యం చేయించింది. కానీ చివరికి ఏమైందంటే ఆ వైద్యం చేయించింది కానీ భర్తకి చివరికి ప్రాణాపాయం తప్పలేదండి. ఎన్ని వైద్యాలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, లక్షలు ఖర్చు పెట్టినా అతని ప్రాణం మాత్రం నిలబడలేకపోయింది. తనే టైంలో ఆమె భర్త ఆ నీరసంతో చనిపోయాడు. ఇప్పుడు ఇంటికి మొగదిక్కు లేదు. ఇద్దరు పిల్లలు కూడా ఇంచుమించు మన సత్యానందం గడి మీద మోటుగా ఉంటారు. ఇద్దరు మగ పిల్లలే. తల్లి ఏదో రెక్కాడితే డొక్కాడితే ఏదో అప్పటికప్పుడు గడుపుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఇవాళకైతే రేపని ఎత్తదనుకునే టైంలో భర్త చనిపోయాడు. ఒక పక్కన భర్త చనిపోయిన వేదనతో, దుఃఖంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది. దుఃఖదినాలు ఇంకా చల్లారలేదు. ఆమెకి ఇంకా ఓదార్పు సరిగ్గా రాలేదు. ఈ లోపలనే అప్పిచ్చినటువంటి ఆ అప్పుల వాళ్ళు ఏం చేశారంటే గుమ్మాలోకి వచ్చి నిలబడి అమ్మ నా అప్పు సంగతి ఏంటని అడుగుతున్నారు. భార్య పుట్టడు దుఃఖంలో, భర్త పోయిన దుఃఖంలో ఉన్నప్పటికీ, అనేక బాధల్లో ఉన్నప్పటికీ, శోధనలో ఉన్నప్పటికీ, వేదనలో ఉన్నప్పటికీ అప్పుల వాళ్ళు మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా గుమ్మంలో నుంచి అడుగుతున్నారు. జాగ్రత్తగా మీరు గమనించాలి వాక్యము. ప్రియమైన వారులారా, ఎంచేతంటే ఈ లోకము కఠినమైనటువంటిది, కఠినమైన హృదయం కలిగినటువంటిది. ఎందుచేతంటే ఆమె యొక్క జీవితము చిన్నాభిన్నమైపోయింది. ఒక పక్కన భర్తను కోల్పోయింది, మరో పక్కన అప్పులు అయిపోయారు. అప్పులు తీర్చే మార్గం కనపట్ల. కొన్ని ఇవాళకైతే రేపిస్తానయ్యా, రేపుకైతే ఎల్లుండి ఇస్తానయ్యా అని చెప్పుకోవడానికి కూడా దారి ఏమి కనిపించట్లా. అలాంటి పరిస్థితులు నువ్వు అప్పు తీర్చలేని నువ్వు ఎందుకు నా దగ్గర అప్పు తీసుకున్నావని చెప్పి తనకు ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలను కూడా తీసుకెళ్ళడానికి వచ్చారు. అప్పు కింద బిడ్డలిద్దరిని తీసుకెళ్ళి వారింట్లో పరిచర్య చేయించుకోవడానికి ఇద్దరు బిడ్డలు తీసుకెళ్ళడం కోసం వచ్చి వాకిట్లో నిలబడి నీ ఇద్దరు పిల్లల్ని పంపిస్తావా, లేకపోతే నాకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగిస్తావని చెప్పి ఆ తల్లి మీద అగత్యంగా వాళ్ళు కేకలు వేసి దండోర చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారిని ఇలాంటి పరిస్థితులు ఏం చేసుకోవాలో అర్థం కాదు. పక్కన భర్త పోయి ఏడుస్తూ ఉంది. ఇద్దరు మగపిల్లలు పుట్టారు. వాళ్ళకు కూడా 12-14 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ పిల్లలు పోలే, ఇంకా ఆవిడకి దుఃఖ దినాలు తీరలేదు. భర్త పోయిన దుఃఖంలో ఉంది. ఆ దుఃఖంలో ఉండగానే అప్పుల వాళ్ళు వచ్చి గుమ్మలో నుంచున్నారు. చివరికి ఇద్దరు పిల్లలు కూడా తీసుకుపోవడానికి సిద్ధపడితే ఆ తల్లి ఏం చేయాలో అర్థం కాలేదండి. ఆ తల్లికి సహాయం చేసేవాళ్ళు మాట సహాయం కానీ, కనీసం చేతి సహాయం కానీ ఎటువంటి సహాయం కూడా ఆమెకి లేదు. అగమ్య గోచరంలో ఉంది. ఒక పక్కన భర్త కోల్పోయాడు, ఒక పక్కన భర్త పోయాడు, ఒక పక్కన ఇద్దరు పిల్లలు తీసుకుపోవడానికి అప్పుల వాళ్ళు వచ్చారు. ఏమి ఒంటరిగా ఉండిపోయింది. ఏం చేయాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని, తన బాధలను, తన ఇరుకులను, తన ఇబ్బందులను అన్నీ కూడా మొరపెట్టుకుంది. ఇక్కడ రాయబడి ఉంది, మనం చదువుకున్న వాక్యంలో రాయబడి ఉంది. నువ్వు చదివు కదంటే వాక్యం ఏంటది ఏముంది అక్కడ? అంతటా ప్రవక్త శిశువులలో ఒకని భార్య ఈ దాసురాలైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది కదా. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తీసుకుని పోవడానికి వచ్చి గుమ్మల పొంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని ఎవరు చెప్పిందంట? ఎలీషాకు మొర్ర పెట్టగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడి దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకుంది. ఆమె కష్టాన్ని ఆ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళలేదు, తన రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళలేదు, తన బంధువుల దగ్గరికి వెళ్ళలేదు. తనకు వచ్చిన బాధను ఎవరి దగ్గర చెప్పుకుందంటే దైవజనుడితో చెప్పుకుంది. కారణం ఏంటంటే దైవజనుడు ఆమెకి వచ్చినటువంటి కష్టాన్ని దైవజనుడికి తెలియజేసుకుంటే దైవజనుడు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఆమె దేవుని మీద నమ్మిక ఉంచి దైవజనుడి దగ్గరికి వచ్చింది. అయ్యా, నా పరిస్థితి ఈ విధంగా ఉందయ్యా, నా భర్త చూస్తే చనిపోయాడయ్యా, నా ఇద్దరు పిల్లలు చూస్తే అప్పుల వాళ్ళు తీసుకుపోతున్నారయ్యా, నా బతుకు అగమ్య గోచరం అయిపోయిందయ్యా, నీవు తప్ప ఈ సమయంలో సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా అని చెప్పి ఆ దైవజనుడికి మొర్ర పెట్టుకుందండి ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మంచి వచ్చినా చెడ్డ వచ్చినా కూడా మనం ఎవరో చెప్పుకోవాలి? ముందు దైవజనుడికి చెప్పుకోవాలి. దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడి మన కష్టాన్ని చెప్పుకోవాలి, మన సుఖాన్ని చెప్పుకోవాలి. అన్ని విషయాల్లో కూడా దైవజనుడి కేవలంగా మనం తొడుక్కునే వస్త్రంలాగానే వాడుకోకూడదు, అన్నం తినేటప్పుడు వాడుకున్న ఇస్త్రంలాగా వాడుకోకూడదు. దైవజనుడు అంటే మన ఇంట్లో ఒక వ్యక్తిగా చూసుకోవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం చూసుకున్న రోజుని మన కష్ట సుఖాలు మన దైవజనుడికి చెప్పినప్పుడు, నీకోసం కన్నీరు విడిచి, నీకోసం నీ పిల్లల కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ జరగబోయే కీడంతా కూడా జరగకుండా పరిశుద్ధాత్మ దేవుడు తప్పించే దేవుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం. అందుకని నీవు ఏది వచ్చినా, మంచి వచ్చినా, చెడ్డ వచ్చినా, చాలామంది దైవజనుడికి అర్ధరాత్రి లేదు, మిట్టమధ్యాహ్నం లేదు, వచ్చి వెంటనే ఫోన్ చేసి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉంటారు చాలామంది.
చెప్పుకుంటారు. చెప్పుకుని వెంటనే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. రాబోయే కీడుని రాకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. వచ్చినా కానీ వచ్చిందని ఏ విధంగా ప్రమాదం లేకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎంచేతంటే మనకు మంచి అయినా చెడ్డైనా కీడైనా మేలైనా దైవజనుడికి చెప్పుకోవాలండి. దైవజనుడికి ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. మొదటి రోజులు అనుకుంటా దినవృత్తాంతాలు అక్కడ చూస్తాం మనం. ఏముండదంటే దైవజనుడికి అబద్ధం చెప్పింది ఒకసారి ఆ మనిషి. ఏం చెప్పిందో తెలుసండి? నీ పొలం ఎంతగా అమ్మారంటే అంతగా అమ్మాను అన్నది. అవునా? మీకు తెలుసు కదా విషయం. అననీయ సప్పీరా అననీ దగ్గరికి వెళ్తే అననీయ అబద్ధం ఆడాడు. అబద్ధనే చనిపోయాడు. అక్కడ గొప్పలు చచ్చిపోయాడు. అననీయ సప్పీరా దగ్గరికి వచ్చాడు. నీ భర్త భూమి ఎంతగా అమ్మాడంటే అంతగా అమ్మాడని చెప్పి. అంతకంటే నా భర్త ఎంతగా చెప్పాడో అంతగా. అంటే ఇది అక్కడ అబద్ధం కనపడుతుంది స్పష్టంగా. అంటే తన భర్త మాటలో ఏకీభవించింది. అంచేది నీ భర్తతో నువ్వు కూడా ఏకీపించావు కాబట్టి నీ భర్తను బాధపెట్టి వచ్చిన వాళ్ళు వాకిట్లో ఉన్నారు, నిన్ను కూడా తీసుకెళ్ళి బాధపెడతారు అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దైవజనుడి దగ్గర అబద్ధం ఆడకూడదు. నువ్వు ఒకవేళ అబద్ధం చెప్పావా ఏదో టయానికి నీ అవసరం కోసం ఏదో దైవజనుడి దగ్గర అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని దేవుడు నిజం చేస్తాడు. పరలోకంలో దేవదూతలు తదస్తు అంటే ఏంటండి? తదస్తు అంటే అవును అలా జరుగును గాక, అంటే నీ నోటి మాట చొప్పున నీకు జరుగును గాక. చూసారండి, నువ్వు అబద్ధం ఆడినట్టుగా ఉంటుంది రోజుని లేదు. అంచేతంటే దైవజనుడికి ఏ విషయంలో కూడా మనం ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. దైవజనుడికి నమ్మకంగా ఉన్నట్టుగా చెప్పుకుని ప్రార్థన చేయించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది జీవితాలు మనం చూస్తాం. నోరుపుతన్ని అబద్ధాలేనండి. నోరుపుతన్ని అబద్ధాలే. ఉదయకాలం మధ్యరాత్రి పడుకునే వరకు అత్తమాన అబద్ధాల టైం వచ్చిన ప్రాణాపాయం వచ్చిందంటే నీకు ప్రాణం పోతుంది అనుకుంటే ఏదో అప్పుడు వేరే సంగతి. అది అయిన దానికి కాని దానికి అబద్ధానికి అలవాటు పడిపోయిన అబద్ధానికి జనుగుడు ఎవరంటండి? సైతాన్ గాడు. అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఎవరంట? సైతాను బిడ్డలే. దేవునికి స్తోత్రం. అంచేత అబద్ధాలు మనం ఎంత తిన్నట్టు చెప్పినా అబద్ధాలని తేలిపోద్ది. నువ్వు పొలికాయలు ఎట్టుకెళ్ళి నీటిలో అయితే ఉంటాయి, నీటిలో అడికేస్తాయి, ఎలవు కదండి. అలాగే చిన్న అబద్ధం పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడు కూడా దైవజనుడి దగ్గర మనం ఏది కూడా అబద్ధం ఆడకూడదు. ఏమండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం చెరువు వచ్చిందా నీకు? ₹1,00,000 మిగిలిందనుకో, ₹1,00,000 దేవునికి పెట్టుబడి తీసేసి దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం తీసి దేవునికి ఇచ్చి నువ్వు ప్రార్థన పెట్టించుకున్న దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఇక ఎంత వచ్చినా ఇంతవరకు నేను ఒక్కళ్ళు తప్ప ఎప్పుడు చూడొచ్చినా పెట్టుబడులు వచ్చినాయి అన్నవాళ్ళు, అక్కడక్కడికి వచ్చినాయి అన్నవాళ్ళే తప్ప అయ్యా ఈ సంవత్సరం మాకు శుభ్రంగా పండింది, లాభం వచ్చింది, ఏదో దేవుని కృపలు కొంత పర్లేదు అన్నవాళ్ళు ఇంతవరకు నాకు 30 సంవత్సరాల సర్వీసులో ఒక్కళ్ళే తగిలేరు. ఆ ఒక్కళ్ళు మన మధ్యన ఉన్నారో చెప్పక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఏం చేద్దంటే నువ్వు రక్షణ పొందావా రక్షణ పొందలేదు అనేటువంటి ముఖ్యం కాదు. నువ్వు దేవుని ఎడల యథార్థంగా ఉన్నావా లేదనేటువంటి దేవుడు చూస్తాడనమాట. మనం ఏది చేసినా దేవునికి చేస్తాం. మనం 10 మందికి భోజనం పెట్టాము యేసు నామంలో. దేవుడు అంటున్నాడు, నా నామంలో నువ్వు గుక్కడు మంచిలు ఇచ్చిన దాని ప్రతిఫలాన్ని నేను ఇస్తాను అన్నాడు. అంటే మనం ఎవరికైనా కొన్ని మంచిలు ఇస్తే ఫలం దేవుడికి ఇచ్చినట్టు. మనం ఎవరైనా ఇప్పుడు ఇక్కడ అన్నం మనకు పెట్టారా లేదా ఇప్పుడు ఇక్కడ అన్నం మనం పెట్టామా వాళ్ళకి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తానని చెబుతా ఉన్నాడు. అంచేత మనం ఎక్కువగా దీని గురించి తెలుసుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఆమె బాధను బట్టి ఒక్క మాట చిన్న విషయం కూడా అబద్ధం ఆడకుండా దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంటండి? మొర్ర పెట్టిందంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి మనం అబద్ధం ఆడితే జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా మళ్ళీ అబద్ధం ఆడదాం ఆ మనిషి లేదా అబద్ధం ఆడడం ఆ వ్యక్తి అనేటువంటి నమ్మకం అంటే పూర్తిగా కోల్పోవద్దు అనమాట. అంచేత మన నమ్మకాన్ని మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. తల్లిదండ్రులు చచ్చిపోయిన బ్రతకొచ్చు, కానీ సమాజంలో మనకి విలువ పర్వతం అనేటువంటిది లేకపోతే సమాజంలో మనము బ్రతకలేము. నమ్మకం అనేటువంటిది చాలా ముఖ్యమండి. నమ్మకము అనే మాట చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ దాని వెనకాల చాలా పెద్ద గాంభీర్యమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయండి. నమ్మకము 3 అక్షరాలే అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నమ్మకం చెప్పని దేవుడు నీ కార్యాన్ని చేస్తానని కోకోలలుగా ఓ లోకసువార్తలో చెబుతున్నాడు. అమ్మా నీ నమ్మిక చెప్పని నీకు జరుగును కాక అన్నప్పుడు, అలాగే నువ్వు అబద్ధం ఆడితే అబద్ధం ఆడినట్టుగా నీకు జరుగును కాక అంటా దేవుడు ఖచ్చితంగా అంటాడు. అయితే ఇక్కడ దైవజనుడికి వచ్చింది. దైవజనుడి దగ్గరకు వచ్చి స్త్రీ తన కష్టాన్ని చెప్పుకుంటుంది, తన యథార్థత కలిగి నమ్మకంగా చెప్పుకుంటూ ఉంది. దైవజనుడి దగ్గర డబ్బు ఉందా? లేదండి. వెండి బంగారాలు లేవండి. దైవజనుడు డబ్బు పోగేసుకునేవాళ్ళు కాదు, ఎకరాల పొలాలు కొనుక్కునేవాళ్ళు కాదు, మేళ్ళ మిద్దులు కొట్టుకునేవాళ్ళు కాదు, కార్ల మీద తిరిగిన వాళ్ళు కాదాళ్ళు. విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి బతికి ఏ ఇంటిలో అది ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి గుప్పుడు మెతులు పుడితే ఆ ఇంటిలో ఆ గుప్పుడు మెతుకులు తిని గడిపినట్టుకున్నటువంటి సేవకులు ఉండాలి. మంచి నమ్మకమైన సేవకులు అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే ఈ రోజున లేరు. అంటే అందరూ లేరు అంటలేదు, కొందరు ఉన్నారు, కొందరు లేరు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దైవజనుడికి మొరపెట్టు. ఈరోజు నువ్వు ఏదైనా చిన్న విషయం వచ్చి
పిలవబడని సేవకుడు లేదా పిలవకుండా సేవలోకి వచ్చి పొట్టకుడుకొని సేవలోకి వచ్చి నువ్వు ఏదైనా చిన్న కష్టం చెప్పావనుకో ఆడట్టుకెళ్ళి ఇంకోటి చెప్తాడు, ఇంకోటి అట్టుకెళ్ళి ఇంకోటి చెప్తాడు, ఇంకోటి అట్టుకెళ్ళి మొత్తం నీ కొంపంతా ఊరంతా పాగించేస్తాడు. మంచిగానే చెడేది. ఒక వ్యక్తి ఏదైనా కష్టం చెప్పిందంటే ఆ వ్యక్తి చెప్పినటువంటి కష్టాన్ని చెప్పిన మనిషి ఎన్న మనిషి తప్ప మూడో మనిషికి తెలియకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రియమైన వారిలో ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు? దైవజనుడి దగ్గర వచ్చి మొర పెట్టుకుందంట. ఆమె దైవజనుడి దగ్గర వచ్చి మొర పెట్టుకుంది. ఆమెకి ధైర్యం సరిపోవట్లేదు, ఏం చేయాలి సరిపోవట్లే. స్త్రీ అయిపోయింది, భర్త చనిపోయాడు, పిల్లలిద్దరిని తీసుకుపోయే సమయం ఆసనమైంది. ఏం చేయాలి అర్థం కాక, ఎవరు అడుక్కోవాలో ఎవరి దగ్గర చెప్పుకోవాలి కష్టం తెలియక దైవజనుడి దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళాలంటే మొర పెట్టడానికి దైవజనుడి దగ్గరికి రావాలి, దేవుని సేవకుడికి చెప్పుకోవాలి, దేవుని సేవకుడు చెప్పుకుని సేవకునితో ప్రార్థన చేయించుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రియమైనటువంటి వాళ్ళ ఇంటి నుండి బయటికి వెళ్ళినా బయట నుండి ఇంటికి వచ్చిన ప్రార్థన అనేటువంటి చాలా ప్రాముఖ్యము. ప్రార్థన లేకుండా మన జీవితాన్ని కొనసాగించినంత వారిని ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా కార్యక్రమాలు జరగవండి. చాలామందికి దేవుడితో పని లేదండి, దేవుడితో అవసరం సంబంధాలే ఉండవు, సేవకునితో సంబంధాలు ఉండవండి. సేవకుడితో దేవుని సేవకుడితో కష్టసుఖాలు చెప్పరండి. కష్టం చెప్తారు మంచిదే కానీ సుఖం మాత్రం చెప్పరండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మళ్ళీ మాకు 4-5 లక్షలు వచ్చిందని చెప్పి పాస్టర్ గారు చెప్పామనుకో, మళ్ళీ పాస్టర్ గారు 2 లక్షలు అప్పుడవుతాడేమో అనుకుంటారు, ఏంటి తెలియదు. కానీ కష్టాన్ని వచ్చినప్పుడు ఎలా చెప్పావో సుఖం వచ్చినప్పుడు కూడా అలాగే చెప్పాలి. అవునా కదంటారా? మన అనుకున్నప్పుడు చెప్పుకుంటామా లేదా? అది మన అనుకున్నప్పుడు చెప్పుకోవాలి, మన కాదు అనుకున్నప్పుడు దోసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంచేది దైవజనుడికి మొర్ర పెట్టుకోగా దైవజనుడు ఏం చేశాడు నాన్న? చూడు ఇక్కడ, దైవజనుడికి మొర్ర పెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలేను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు చెప్పమనెను. అందుకామె నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. దైవజనుడు అంటున్నాడు, అమ్మా నువ్వు అడిగింది, నువ్వు చెప్పింది, నీ కష్టసుఖాలని చెప్పో బాగానే ఉంది, నేను విన్నాను. ఇప్పుడు నా వల్ల నీకు ఏమైనా ఉపకారం కావాలి, నా వల్ల నీకు ఏ విధమైన ఉపకారమో కావాలి అని అడుగుతున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఇది ఒక సేవకుని దగ్గర దేవుని పిల్లల దగ్గర ఉండవలసినటువంటి లక్షణం. నీ ఇంటికి ఎవరైనా అప్పు వచ్చారు, అమ్మ అర్ధరాత్రి కూడా చుట్టాలు వచ్చారమ్మ తోడు బియ్యం కావాలి, లేకపోతే ఒక 50 రూపాయలు కాదు 100 రూపాయలు కాదు, నేను లక్షలు ఇమ్మన్నాడు ఎట్లా, టయాన్ని 10,000 20,000 ఇమ్మన్నాడు ఎట్లా, కనీసం ఆ పూటకే అమ్మ ఒక కుంచుడు బియ్యం లేదా తోడు బియ్యం సేరు బియ్యం లేకపోతే 100-50 రూపాయలు అడిగినప్పుడు నీ దగ్గర ఉంటే లేవని ఎప్పుడు కూడా ముఖాన్ని సాటు చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు నా నుండి నీకు ఏం కావాలమ్మా, ఏం ఆశిస్తున్నావు నువ్వు నా నుండి అంటే, ఆ దైవజనుడు అంటుంది, అయ్యా నా అప్పుల వాళ్ళు ఇలా నా బిడ్డలు తీసుకుని వెళ్ళిపోతున్నారయ్యా, నా దగ్గర ఏమేమి పరిస్థితి లేదంటే, అప్పుడు దైవజనుడు అంటున్నాడు, నీ దగ్గర ఏముందో పట్టరమ్మా అంటున్నాడు. నా దగ్గర ఏమి లేదేమో అని చెప్పి ఆవిడ అంటే, ఈ దైవజనుడు అంటున్నాడు, నీ దగ్గర ఏముందో పట్టుకొచ్చి ఆ చేతికి ఇవ్వమంటే, ఆవిడ అంటుంది, అయ్యా నీ దోసలలో నా చేద్దారా, నా ఇంటిలో మట్టి కొండలో కొంత నూనె తప్ప మా ఇంట్లో ఏమీ లేదు అంది. ఏముంటుందండి ఆ పరిస్థితిలో? ఉండే పరిస్థితి పిల్లలిద్దరిని తీసుకుపోతుంటే లాక్కుపోతుంటే ఊరుకుంటుందా? చూస్తా ఏమీ లేని పరిస్థితిలో దైవజనుడు కూడా అడుగుతున్నాడు, అమ్మా నీ ఇంటిలో ఏముంది? యేసుప్రభు అడగలేదా, అయ్యా మీ దగ్గర ఏముందని అడిగాడు. అయ్యా పట్టిన చేపలు మీ దగ్గర ఏముందంటే, మా దగ్గర ఏమి పట్టిన చేపల్లో చేపట్టరమ్మన్నాడు ఆయన. అన్నాడా? అన్నాడు. అంటే ఆయన అడిగిన దాకా కూడా ఇవ్వడానికి ఇచ్చే మనసు లేదు వాళ్ళకి. చెరువులు పట్టుకున్నా ఎన్ని కేజీలు చేపలు వచ్చినా, ఎన్ని 100 కేజీలు వచ్చినా, కనీసం కొంతమంది ఉన్నారు అనుకోండి, పట్టిన చేపల్లో పెద్ద చేప దేవుని మందిరాన్ని కట్టుకొచ్చి ఇచ్చి ప్రార్థన చేసి వెళ్తారు, మిగతా మనల్ని చక్కబెట్టుకుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏముంది? వాళ్ళు చెరువు పట్టుకున్నారో లేదో తెలియదు, చెరువు పట్టుకోలేదో తెలియదు. ఏమండి, కనీసం దేవుని మందిరం ఒక చేప కూడా పట్టరారు. అంటే వాళ్ళు చేప పట్టుకొస్తే మనకు తిందామని పట్టకపోతే మనకు లేదని కాదు. అక్కడ వాళ్ళకున్న దాంట్లో ఒకటి పట్టరావాలి, వాళ్ళకున్న దాంట్లో మేలుకరమైందే పట్టరావాలి. అందుకే దేవుడు అన్నాడు, మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో చేపనే ఎందుకు అడిగాడు ఆయన? వాళ్ళు అడగకుండా ఇచ్చుంటే ఈయన అడుగుతాడా? అడగడం. అలాగే దైవజనుడిని అడగకుండానే ఇవ్వాలి. దైవజనుడిని అడిగాక ఇచ్చేయటం అది గొప్పతనం కాదండి. దైవజనుడిని అడగకముందే మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఒక ఇంట్లో మనం వెళ్ళినప్పుడు దైవజనుడిని ఉట్టి చేతులతో పంపించకూడదు, దైవజనుడిని ఉట్టి చేతులతో మనం ఎప్పుడు కూడా పంపించకూడదు. దేవుడి సన్నిధిలో దేవుని సేవకుడు మనం ఉట్టి చేతులతో పంపితే దేవుడు మనల్ని కూడా ఉట్టి చేతులతోటే
పంపుతాడు, అవునా కాదంటారా? అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, కృతజ్ఞత కూటం అంటే కృతజ్ఞత తెలియజేసుకోవాలి. కృతజ్ఞత లేనిది కృతజ్ఞత కూటము కానేరదు. అందుచేత ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సర్వోన్నతుడై ఉండి సర్వశక్తివంతుడై ఉండి ఆయన కూడా ఆనాడు సేవ చేస్తూ చర్చిలో మందిరాల్లో కానుకలు వేసేటువంటి స్త్రీలను పురుషులను కూడా చూస్తున్నాడండి. ఎక్కడున్నాడంటే ఆయన కానుకలు, ఎక్కడున్నాడు ఆయన? కానుకలు పెట్టి దగ్గర ఉన్నాడంట ఆయన. ఎందుకని అక్కడ ఉన్నాడు ఆయన? ఎవరు ఎంత వేస్తున్నారో చూడటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కానుకలు వేయటము చాలా ప్రాముఖ్యమండి. కానుకలు పెట్టి దగ్గర యేసుక్రీస్తు ఉన్నాడంటే కానుకలు సమర్పణ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే నీకు లేనిది దేవుడు ఇమ్మల్లా, నీకు కలిగిన దానిని బట్టి నిన్ను ఇమ్మన్నాడు. ఇదేని బట్టి? నీవు కలిగి ఉన్న దానిని బట్టి నువ్వు ఇవ్వాలి అన్నాడు దేవుడు. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ దైవజనుడు అంటున్నాడు, అమ్మా నీ దగ్గర ఏముందో పట్టరమ్మంటే ఆ తల్లి అంటుంది, అయ్యా మా ఇంట్లో ఒక మట్టి కుండ తప్ప ఇంకేమీ లేదు అని చెప్పి అంటా ఉంది. పోనీ ఆ మట్టి కుండ పట్టరా ఏమన్నాడు? ఆ మట్టి కుండ పట్టరమ్మంటున్నాడు. ఆ మట్టి కుండ పట్టరా, ఆ మట్టి కుండలోనే అద్భుతాన్ని చూపించాడు దేవుడు. నీ ఇంట్లో ఏమి లేకపోవచ్చు, నా ఇంట్లో ఏమి లేకపోవచ్చు. ఆ పూటకి తిని సంతపూటకు ఉంటుందో లేని తెలియని పరిస్థితిలో చలిపతి గ్రామంలో యాదవరాలు 3.5 సంవత్సరాలు ఆవిడ తింటూ ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం పెట్టిందండి? పిండి వంట చేసి పెట్టింది. దేవునికి స్తోత్రం. తినడానికి మెతికిలేని టైంలో అందరికి పిండి వంట చేసి పెట్టింది. ఎవరు? ఒక యాదవరాలు, భర్త లేనటువంటి యాదవరాలు. ఆమె కూడా ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ పూట తిని చచ్చిపోతాం అనుకున్నవారు 3.5 సంవత్సరాలు ఆ పిండిని దేవుడు అలా పెంచుకుంటూ వచ్చాడండి. ఆ పూటకి పిడికిడి పిండి ఉన్న ఆ పిడికిడి పిండిని ఆ పూట తిని చనిపోవాలనుకునేటువంటి వ్యక్తుల్ని 3.5 సంవత్సరాలు ఆ పిడికిడి పిండి సరిపోద్దంటారా? పిడికిడి పిండి సరిపోద్దాం 3.5 సంవత్సరాలు? సరిపోదు కదండి. మరి ఎలాగొచ్చిందంటే నూతిలో నీళ్లు మనం నీతో అవుతున్నాం, వరలు దింపుతూ ఉన్నాము, తోడిగాళ్ళు నీళ్లు బకెట్లు తోడుతూ ఉన్నాం, ఊరే నీళ్లు ఊడుతూ ఉన్నాయి. బకెట్లు నూతిలో ఇన్ని బకెట్లు ఉంటాయి, లేకపోతే ఇన్ని బెందులు ఉంటాయని ఎవడైనా అంచనా చెప్పగలరా? చెప్పలేరు. తోడేగళ్ళు ఊరుతూ ఉంటాయి. అలాగే దేవుడు యొక్క అద్భుతం ఏంటంటే దేవుడు అంటున్నాడు, నీకు ఉన్నది పట్టుకొచ్చిన చేతిలో పెట్టు, యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు, నీకు ఏది తక్కువ కాదు అన్నాడు. అయితే తనకు ఉన్నదాన్ని పట్టుకొచ్చి చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టింది ఏముంది అక్కడ? మట్టి కుండ తప్ప ఇంకేమీ లేదు. నూనె కొండ ఉంది. జాగ్రత్త గమనించాలి ప్రియమైన వాళ్ళారా. ఆ నూనె కొండ కూడా నువ్వు దాచుకుని లేదు అన్నావంటే దేవుడు అక్కడ అద్భుతం జరిగించడం. కారణం ఏంటో తెలుసా? నీకు అక్కడ అద్భుతం జరగాలంటే దైవజనుడు నోరు తెరిచి అడిగాడు, నీ ఇంట్లో ఏముంది, నీ ఇంట్లో ఏముంది అని అడిగితే, అయ్యా నా ఇంట్లో ఒక నూనె కుండ ఉంది. అబద్ధం ఆడిందా? అబద్ధం ఆడలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పింది. అయ్యా మా ఇంట్లో ఒక నూనె కుండ ఉందయ్యా అన్నాడు. చూడు చదువునాన్నమాట. అతడు నువ్వు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి దగ్గర దొరికినంత మట్టికి తలో ఇంటికి వెళ్ళి తలో కొండ తలో 2 కుండలు అడిక్కి తెచ్చుకుని ఇంట్లో పట్టరమని చెప్పి ఆ దైవజనుడు చెప్పగా వెంటనే తన తల్లి ఆ యదవరాలు తన కుమారుడితో చెబుతుంది, అయ్యా మన ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు కదా, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ఎదురు ఉన్నవాళ్ళు, ఇంటి ఎదురు ఉన్నవాళ్ళు ఆ ఈజీలోకి వాడగట్లోకి వెళ్ళి ఆడుకున్నటువంటి పాత్రలో తలకో పాత్ర అడిగి పట్టరమంటే తలో ఇంటి తలో పాత్ర అట్టుకొచ్చారు. మొత్తం మీద ఒక 20 పాత్రలో 30 పాత్రలో దొరికినాయి. ఆ వాడగట్ట అందరూ తిరిగితే ఆడకున్న తలకో మట్టి కొండే కదండి, కానీ బంగారమా వెండా? మట్టి కొండలు కాబట్టి ఇచ్చారు. బంగారం ఇస్తారా ఎవరు? ఆ మట్టి కొండలు ఆ రోజులు మట్టి కొండలే. ఆ మట్టి కొండలో తల 2 కుండలు ఇస్తే ఆ కుండలన్నీ పట్టుకొచ్చి ఇంట్లో చదివాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, అమ్మా నీ ఇద్దరు బిడ్డలు తీసుకొని నువ్వు లోపలికి వచ్చి తలుపు గడపెట్టి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? మోకరించాలి. ఇప్పుడు నువ్వు దేవుడు అద్భుతం చేయాలంటే మోకరించాలి. నీ ఇంటిలో కుండ ఉంది, ఆ కుండలో కొంచెం నూనె ఉంది, అంతకు తప్ప నీ ఇంట్లో ఇంకేమీ లేదు. ఆ కొంత నూనెతో ఇలా అద్భుతం జరగాలి, ఆశ్చర్యం జరగాలి. నీ కుటుంబం అప్పులమయమైపోయి అప్పులు ఊబుల్లో నీ కూరుకుపోయిన నీ కుటుంబం పైకి లేవనెత్తబడాలంటే దైవజనుడు చెప్పింది చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ చక్కటి దైవజనుడి మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఏంటంటే మాటలు పాత్రలో చూసాడండి, పాత్రలో జాగ్రత్తగా చూడాలి. 4 చూడరా ఏముంది? నీటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపలుండి
తలుపు మూయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవును నీ కుమారులను లోపలికి వచ్చి, అంటే దైవజనుడు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? లోపలే ఉన్నాడు. కానీ ఆమెతో చెబుతున్నాడు, అమ్మ నీవు నీ ఇద్దరు కుమారులు లోపలికి వచ్చి తలుపు గడి పెట్టండి అన్నాడు. అయితే ఈ నలుగురు తప్ప ఇంట్లో ఇంకెవడో లేరు. అయితే వాళ్ళు మోకరింపజేశాడు. ఇద్దరు కుమారులు ఆ యదవరాల్ని మోకరింపజేశాడు. దైవజనుడు మోకరించి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేశాడు. ఆ కొంచెం నూనెతో ఉన్నటువంటి కొండను చేత పట్టుకుని ప్రార్థన చేశాడు. దేవా తండ్రి, ఈ రొట్టెని నైనా ఇరిసి ఇదిగో ఆశీర్వదించమని చెప్పి అలా రొట్టెని ఇరిసి కింద పాడేస్తూ ఉంటే రాసు రాసులుగా రొట్టె మొక్కలు పెరిగిపోయినాయో అలా ఈ నూనె కొండలో ఉన్నటువంటి నూనె అడుగు నుంచి ఉబ్బుకుతా వస్తున్నాడు బయటికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాసంకాలంలో నీళ్లు తోడేసిన తర్వాత నేల మట్టు తగిలేసిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు ఆగితే ఆ మట్టిలో నుంచి మళ్ళీ కొద్దిగా గొప్ప నీళ్ళు ఎలా కోరుతాయో ఈ మట్టి కుండలో నీళ్లు అదే విధంగా ఊరటం మొదలుపెట్టినాయంటండి. ఏం చేస్తే ఊరటం మొదలుపెట్టినాయి? పారెట్టి తవ్వితే ఊరటం మొదలెట్టినాయా? పూడిపోయిన బావులను తవ్వుతూ ఉంటే నీళ్లు ఊరినట్టు లేని చేశారండి. ఏం చేయలేదు. కానీ ఆ మట్టి కొండ చేత పట్టుకుని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మట్టి కొండ బలహీనతకి సాదృశ్యము. మట్టి కొండ బలహీనమైనది, బలహీనమైన ఘటము. మనం కూడా బలహీనులమే, బలహీనమైన ఘటములమే. ఈ మట్టి ఘటముతో మనం చేతులెత్తి ఆయనకి మొదలుపెట్టగాని ప్రార్థన చేయగా ఏం కలిగి ప్రార్థన చేయాలి? యథార్థత కలిగి ఉన్నట్లుగా ఆయనకి మనం తెలియజేసి ప్రార్థన చేసినప్పుడు ఆ నూనె ఉబ్బుకుతా ఉంది. ఇప్పుడు ఈ నూనె అట్టుకెళ్ళి ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ కొండల నిండా నింపుతా ఉన్నాడు. ఈ కొండలో నింపాడు, ఆ కొండలో నింపాడు, ఆ కొండలో నింపాడు. మొత్తం గదిలో ఉన్న కొండలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి. ప్రియమైన దేవులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కుండలో ఒక పిడికుడు నూనె ఉంటే ఆ నూనెని ప్రార్థన చేసి వంచగా ఒక్కొక్క పాత్ర మొత్తం అన్నీ కూడా నింపబడ్డాయి. అయ్యా ఇంకా పాత్రలు లేవా? చూస్తే ఇంకేమీ లేవు. అక్కడ మొత్తం అన్ని నిండిపోయినాయి. గదంతా నిండిపోయినాయి పాత్రలో, నూనెతో నింపబడిన పాత్రలో. ఇంకొక పాత్ర కూడా కాలేదు. అమ్మా పాత్రలన్నీ నిండిపోయినాయి అమ్మా, పాత్రలు ఇంక లేవా అడుగుతున్నాడు. ఇక్కడ చదువు. నూనె నింపబడింది. తర్వాత ఏం జరిగింది? ఇంకా పాత్రలు తెమ్మని ఆమె కుమారుడితో చెప్పగా వాడు ఇంకేమీ లేవని చెప్పారంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎలుతు పాత్రలు లేవు. ఇప్పుడు దాకా ఇల్లంతా దేంతో నింపబడింది? అప్పులతోనూ అనారోగ్యముతోనూ ఇల్లంతా గొల్లైపోయి కొంప అంతా కూడా ఎలుతైపోయింది. ఏమీ లేదు ఇంటిలోనూ. ఇల్లు ఎలుతైపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే దైవజనుడు ఇంట్లో అడుగు పెట్టాడో దైవజనుడితో పాటు కుటుంబం అంతా ఏకీభవించారో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థించుతున్న సమయంలో నీరు వలె, జల ప్రవాహం వలె ఆ కుండలో ఉన్న నూనె పొంగుతూ ప్రవహిస్తూ మొత్తం కుండలన్నింటికి పోసినా కానీ కుండలో నూనె కొండలోనే ఉందండి. నూతులో నీళ్ళు ఎన్ని కొండలు తోడినా నూతులో నీళ్ళు ఎలాగున్నాయో అవి కొండలో నూనె కూడా అలాగే ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడండి. ఆ కుటుంబంలో ఎలుతుతో నింపబడిన కుటుంబము అన్ని ఎలుతులతోనూ, అన్ని సమస్యలతోనూ, అన్ని బాధలతోనూ, అన్ని వ్యాధులతోనూ, అన్ని శోధనలతో నింపబడినటువంటి ఆ కుటుంబానికి దైవజనుడు అడుగు పెట్టడంతో ఆ ఇంటిలో దైవజనుడు అడుగు పెట్టగానే దైవజనుడితో కలిసి వాళ్ళందరూ కలిసి ఏకాంతంగా తలుపు గడియ పెట్టుకుని వారు ఆ కుటుంబంతో పాటు దైవజనుడు మాత్రమే ఉన్నాడు. ఇంకెవరు కూడా కుటుంబంలో లేరండి. దేవునికి స్తోత్రం. అది వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆ యొక్క దైవజనుడు, ఆ యొక్క యదవరాలు, తన యొక్క ఇద్దరు కుమారులు నలుగురు కలిసి తలుపు గడియ పెట్టుకొని ప్రార్థన చేయగా ఒక్క కొండలో ఉన్నటువంటి కొంచెము నూనె కొండ ఉపకగా ఆ కొండలో ఉన్న నూనె ఉన్న పాత్రలన్నింటిలో పోయిగా పాత్రలన్నీ నిండిపోయినాయి. ఇంకా పోయడానికి ఒక్క పాత్ర కూడా లేదంటండి. అప్పుడు ఆగిద్దంటండి నూనె. అప్పటి వరకు ప్రవహిస్తూనే ఉంచుతూ ఉంటే వస్తూ ఉంది నూనె.
ఎప్పుడైతే పాత్రలన్నీ అయిపోయినాయో అప్పటికి నూనె వచ్చే నూనె ఏమైపోయిందండి? ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే నీకు ఎంతవరకు కావాలో దేవుడు అంతవరకు ఇచ్చేసాడు. ఎంతవరకు అవసరమో అంతవరకు దేవుడు ఇచ్చాడు. ఎంతవరకు నీకు కావాలో, ఎంతవరకు ఉంటే నీకు అప్పులు తీరుతాయో, ఎంతవరకు ఉంటే నీ పిల్లలను నువ్వు పోషించుకోగలుగుతావో, నీకు సాలినంతకంటే ఎక్కువగా దేవుడు అక్కడ కార్యం చేశాడండి. అప్పుడు దైవజనుడు అంటున్నాడు, అమ్మా ఇంతకాలం నువ్వు ఎన్నో దరిద్రాలు అనుభవించావు, ఎన్నో బాధలు పడ్డావు, ఎన్నో శ్రమలు పడ్డావు, ఎన్నో కష్టాలు పడ్డావు. ఇక్కడ నుండి నువ్వు ఆ కష్టాలు పడవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుని ఎడల నీవు యథార్థత కలిగి ఉన్నావు కనుక, దేవుని ఎడల నమ్మకంగా ఉన్నావు కనుక, నీకు వచ్చిన కష్టాన్ని ఇరుగు పొరుగు వారితో చెప్పుకోక దైవజనుడి దగ్గరికి వచ్చి దైవజనుడితో చెప్పుకున్నావు కనుక, దైవజనుడితో అంత నిజమే చెప్పి దైవజనుడితో ఏకీభవించి నీవు నీ కుటుంబంలో ప్రార్థన చేసావు కనుక నాతో పాటు కలిసి ఉన్నందుకు దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఇప్పుడు ఇక కొండలేమి లేవుంటున్నావు కనుక ఇప్పుడు ఈ నూనె పట్టుకెళ్ళి సంతకి వెళ్ళి ఆ నూనె అమ్ముకొని వచ్చిన డబ్బుతో బాకీలు తీర్చుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. చదరని వాక్యం కింద, అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి గట్టిగా చదవరా, సంగతి తెలియజెప్పగా అతడు, నువ్వు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చుకొని మిగిలిన దాంతో నీవు నీ పిల్లలను జీవితాంతం సుఖంగా బతకండి అని ఆ దైవజనుడు నోటితో ఒక మాట చెప్పిన తర్వాత ఆ కుటుంబం ఆశీర్వదించబడ్డది. దేవునికి స్తోత్రం. మీకు తెలియదు ఇలాంటి విషయాలు. ప్రార్థన పెట్టుకుంటే మీరు ఎంతో బరువు అనుకుంటారు, కానీ దైవజనుడు వచ్చి అడుగు పెట్టి ప్రార్థన చేసి నీ ఇంట్లో ఇప్పుడు అన్నం తిని నీ ఇచ్చే కానుకను తీసుకుని వెళ్ళి నీ కుటుంబం కొరకు క్షేమాన్ని కోరి ఆశీర్వాదంతో ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబం దీవించగలుగుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దైవజనుడు ఏ కుటుంబంలో అడుగు పెడతాడో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దైవజనుడి దగ్గర ఎప్పుడైతే నువ్వు నిజం మాట్లాడావో దేవుని దేవదూతలు తదోస్తు అంటే ఆమేన్. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా నీకు జరుగును గాక. దైవజనుడి దగ్గర అబద్ధం వాడకూడదు, మొట్టమొదటిది. రెండోది ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. మూడవది నీ కష్టం వస్తే నీ పోరికి వారి నీ రక్త సంబంధానికి వెళ్ళడం కాదు, దైవజనుడి దగ్గరికి వచ్చి నీ విషయాన్ని తెలియజేసుకోవాలి. దైవజనుడితో ఏకీభవించి మనసు కష్టసుఖాలు చెప్పుకొని దైవజనుడితో ఏకీభవించి తలుపు వేసి గడియబెట్టి నీ కుటుంబంలో ఏకాంతంగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ప్రార్థన వలన దేవుడు అద్భుతాన్ని చేశాడండి. ఒక కుండను బట్టి అనేకమైన పాత్రలు నింపబడ్డాయి. కొన్ని పాత్రలు సంతకు పట్టుకెళ్ళింది, ఆ నూనె అమ్ముకుంది, అమ్మిన నూనెతో బాకీలన్నీ కూడా తీర్చిపడేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పట్లేదండి, నువ్వే చెప్పుకో, నాకెందుకు వచ్చింది అంటుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటుందండి ఇక్కడ? సంతకు పట్టుకెళ్ళి నూనె అమ్ముకో, నూనె అమ్ముకొని తెచ్చి అప్పులన్నీ తీర్చుకో. మిగిలిన నూనె ఉంది కదా, ఈ నూనె కూడా అమ్ముకొని నీవు నీ పిల్లలిద్దరును ఏమన్నాడురా, నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పును. దేవుడు ఆమెను అన్నాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగా చేయగలడు. దేవుడి నోటి మాట కలిగిస్తూ ఉంటాడు. దేవుని నోటి మాట వచ్చింది, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట భూమి ఆకాశంలో గతించిపోయిన నా మాటలు ఏమాత్రమో నిరర్ధకములు కాదు అన్నాడు. తన చేత పిలువబడి, తన చేత అభిషేకించబడి, తన చేత వాడుకుంటున్నటువంటి దైవజనుడి నోట నుండి వచ్చిన మాట ఆయన తెరపరుస్తాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడి నోటంట మన కుటుంబాల పట్ల ఆశీర్వాదాలే కానీ శాప వచనాలు రాకూడదు. చేపించబడదు. అబ్రహాము అంటున్నాడు కదా, అబ్రహామా నిన్ను చేపించిన వారిని నేను చేపిస్తాను, నిన్ను ఆశ్రయించిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తర్వాత ఈనాడు పిలువబడే దైవజనుల పట్ల దేవుడు కార్యం చేస్తున్నాడు. అందరి పట్ల చేస్తాడని చెప్పను, కొందరి పట్ల దేవుడు చేస్తా ఉన్నాడు. కొందరు దైవజనులు దేవుని యొక్క పని నిమిత్తమై నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రసవ వేదనతో మోకాండ్ల మీద ఉండి కన్నీటి ప్రార్థన చేసి ఆత్మసముద్ర బిడ్డలని కనాలనేటువంటి ఆశ కలిగినటువంటి దైవజనుల పట్ల దేవుడు కార్యం చేస్తాడండి. అంతే తప్ప ఏదో వచ్చాకని చెప్పి నలుగురు వచ్చారు, 4 రూపాయలు ఇచ్చారు, దుకాణం అయిపోయింది, జేబులో పెట్టుకున్నా వెళ్ళిపోయింది, బతికేస్తే అలాంటి వాడి పట్ల కార్యాలు జరగవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పులు వాడు తన బిడ్డలు తీసుకెళ్ళడానికి వచ్చాడు, కానీ అప్పులన్నీ తీర్చగా మిగతా డబ్బులు సంతకు పట్టుకెళ్ళి నూనెంతా అమ్మి తానును తన 2 బిడ్డలను జీవిత కాలం అంతా కూడా ఏమీ ఎలుతు లేకుండా సమృద్ధిగా తింటూ ఏం చేశారంటే వాళ్ళు
సమృద్ధిగా తింటూ ఊరి మీదకి వెళ్ళిపోయారా? లేదు, దైవజనుడిని వెంబడించారు, దేవుణ్ణి వెంబడించారు. దైవజనుడి ద్వారా దేవుణ్ణి వెంబడించి దేవుని దీవులకు పాత్రలయ్యారండి వాళ్ళు. దరిద్రతలో నుండి దేవుడు దేనిలోకి తీసుకొచ్చాడండి? ధనవంతులుగా మార్చాడు. దరిద్రముగా ఉన్నటువంటి కుటుంబాన్ని ధనవంతుల కుటుంబంగా మార్చాడు. ఏమీ లేదనుకున్న కుటుంబంలో సర్వ సమృద్ధిని ఇచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ దేవుని వాక్యం ఉంటున్న నీవైనా ఈ దూరశనం ద్వారా ఈ వాక్యం ఉంటున్న వారైనా సరే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు కోరుకుంటాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో దేవునికి తెలియజేసుకుంటే, ఏ సమస్యలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల చేత కన్నీరు అనుపానలు చేసుకుని నీలో నీవే దుఃఖిస్తూ ప్రలాపిస్తూ అనేక మంది జనాలుగా నీవు ప్రలాపిస్తున్నవే, నీ ప్రతి కన్నీటి బొట్లు ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి కన్నీటి బొట్లని ఆయన ఆనంద భాసములుగా మార్చే రోజు దగ్గరలో ఉంది. అది నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. నేను నమ్ముకున్న దేవుడు నన్ను కాదు, నా సేవకుడు, నాతో సేవకుడు, నా క్షేమాన్ని కోరుకునే సేవకుడు నాకున్నాడు. మంచి సేవకుడు, నా కుటుంబం కోసం కన్నీరు ప్రార్థన చేసే ఒక సేవకుడు నాకున్నాడు. ఈ రోజు అలాంటి ధైర్యాన్ని కలిగి నీవు విశ్వాసంతో నమ్మకంగా నా సేవకుడు నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు, నేను కూడా నా కుటుంబం నా క్షేమం కోరి ప్రార్థన చేసుకుంటాను. ఆ యదవరాల కుటుంబాన్ని అప్పుల పాలై అనారోగ్యుల పాలైపోయి పరిస్థితులన్నీ తారుమారైపోయినటువంటి టైంలో చిటుకులో కోంతంతలో దైవజనుడు రావటము, ఆ విషయాన్ని చెప్పడము, వెంటనే దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, నిజం చెప్పింది మొట్టమొదటిది, దైవజనుడికి నిజం చెప్పింది. రెండవది, దైవజనుడు మోకరింపజేసి ప్రార్థన చేశాడు. మూడవదిగా దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఈ రోజు ఇక్కడ కూడిన మీకైనా నాకైనా దేవుడు అద్భుతాలు చేయాలంటే మనం యథార్థత కలిగి నమ్మకంగా దేవుడి దగ్గర ఉన్నది ఉన్నట్లుగా చెప్పి ఒప్పుకొని దైవజనుడికి తెలియజేసి ప్రతి విషయాన్ని కూడా, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి, అయ్యా నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి, నా భర్త గురించి ప్రార్థన చేయ్యా, నా భార్య గురించి ప్రార్థన చేయ, నా పిల్లల గురించి, నా ఇద్దరు పిల్లల గురించి ప్రార్థన చేయమని. ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, ఇలాంటి కుటుంబాలు సమాజంలో ఎన్నో ఉన్నాయి. ఇది నాకు కాదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి యజమానుడు లేక పిల్లల సేవాదోమ అయిపోయి ఓ పక్కన అప్పులోళ్ళు బిగుతూ ఉండి ఓ పక్కన తినడానికి తిండి లేక ఎన్నో కుటుంబాలు కన్నీరు అన్నపానములుగా చేసుకొని ఈ రోజును విలపిస్తూ ఉన్నారు. పండుకుందామంటే నిద్ర పట్టడం లేదు. తెల్లవారితే ఏ అప్పులోడు ఇంటి మీదకి వస్తాడో తెలియదు, ఎవడు ఏ గొడవ పెడతాడో తెలియదు. ఇలాంటి అగమ్య గోచరంలో ఉన్నటువంటి అనేకమైన కుటుంబాలని అప్పులనే దరిద్రం నుంచి విడిపించి ఐశ్వర్యమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు అనేకమైన కుటుంబాలు నింపాడు. అలాంటి కుటుంబంగా నీ కుటుంబం, నా కుటుంబం, మనందరి కుటుంబాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించను గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. చిన్న ప్రార్థన. ఓకే.